కృష్ణపట్నం అనే చిన్న పల్లెటూరిలో జగ్గయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి ఒక కూతురు దివ్య. దివ్య చిన్నతనంలోనే తన తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తల్లి ప్రేమలోటు తెలియకుండా చాలా ప్రేమగా పెంచాడు జగ్గయ్య. దివ్యని ఇంటర్ వరకు చదివించగలిగాడు. తరువాత దివ్య ఒక బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా పనికి చేరింది. అలా తమకి ఉన్నంతలో జగ్గయ్య దివ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఒక 3 సంవత్సరాల తరువాత నమస్తే సార్. నమస్తే మేడం. ఏం చూపించమంటారు? ఇదిగో అమ్మాయి, మంచి పట్టు చీరలు చూపించు. ఎంత ఖరీదైనా పర్వాలేదు. ఖరీదైన చీర వాళ్ళకెందుకే? దూరపు చుట్టాలే కదా. ఏదో చుట్టపు చూపుగా వచ్చి పెళ్లికి పిలిచారు. అంత మాత్రాన ఖరీదైన చీర కొంటావా? వాళ్ళకి కొంటున్నా అని ఎవరు చెప్పారు? చీర నా కోసం కొంటున్నా. అక్కడ అందరిలో హుందాగా కనబడొద్దు. సరిపోయింది, ఏదో ఒకటి కానివ్వు. అలా కాంతం ఏది అడిగితే అది దివ్య ఎంతో సహనంగా అన్ని చీరలు చూపిస్తూ ఉంది. ఒక పక్క కాంతం కొడుకు అజయ్ దివ్యనే చూస్తూ ఉండిపోయాడు. ఆ విధంగా 3 గంటలు చీరలు చూసి చూసి ఒక్క చీర కొనుక్కుంది కాంతం. అమ్మాయ్, నీ పేరేంటి? దివ్య సార్. అమ్మా దివ్య, నీకు చాలా ఓపిక. నీ ఓపిక్కి మెచ్చుకోవాలి. కాంతం వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళ అబ్బాయి అజయ్ దివ్య తనకి నచ్చింది అని చెప్పాడు. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అందం ఉంటే ప్రేమించేస్తావా? ఒక బట్టల కొట్టులో పనిచేసే పిల్లని పెళ్లి చేసుకుంటానంటావా? ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి ఇంత ఆస్తిని చేకూర్చాం. ఇప్పుడు నువ్వు ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తెస్తే ఈ ఆస్తంతా అది అనుభవిస్తుంది. అమ్మా, డబ్బు లేనంత మాత్రాన వాళ్ళు మనుషులే కదా. హోదా డబ్బుతో రాదు. మంచి మనసున్న వాళ్లే నా దృష్టిలో ఆస్తిపరులు. ఏంటి నాన్నా, నువ్వేం మాట్లాడవా? అవును, అజయ్ చెప్పిందే నిజం. ఏంటి? నాకు వినబడలేదు. మళ్ళీ చెప్పండి. అదే నువ్వు చెప్పిందే కరెక్ట్. అజయ్, అమ్మ చెప్పినట్టు చెయ్యి. అజయ్ వాళ్ళ అమ్మ మాట అస్సలు వినలేదు. ఎలాగైనా వాళ్ళమ్మని ఒప్పించాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. కాని కాంతం అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరి ప్రయత్నంగా అజయ్ నిద్రమాత్రలు వేసుకుని చనిపోతానని బెదిరించాడు. ఇంకా కాంతంకి ఏం చేయాలో అర్థం కాలేదు. అజయ్ దివ్యని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. మరుసటి రోజు వాళ్ళందరూ దివ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. అమ్మా, అయ్యా, మీరు పెద్ద మనసుతో మా అమ్మాయిని అడగడానికి వచ్చారు. కానీ మీ స్థాయికి మా అమ్మాయి సరిపోదు. నేను అదే మా వాడికి. అబ్బే, మీరు ఇలాంటివేం ఆలోచించకండి. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు చూస్తున్నారు? మాకు మీ అమ్మాయి నచ్చింది. ఇక ఆస్తి అంటారా? మాకుంది. అది సరిపోదా చెప్పండి? మా అబ్బాయి ఫిక్స్ అయిపోయాడండి. ఇంకా మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేయడమే. ఏరా, అంతేనా? అవునమ్మా. అమ్మా, మా అమ్మాయితో కూడా ఒక్కసారి మాట్లాడి మీకు చెప్తాను. అయ్యో, తొందరేం లేదు. మీకు కావలసినన్ని రోజులు తీసుకోండి. బాగా ఆలోచించి చెప్పండి. అమ్మాయికి నచ్చితేనే చేద్దాం. మీరు మరీను మావయ్య గారు. మామయ్య! మామయ్య, ఇప్పుడే పక్కకు వెళ్ళి అమ్మాయిని అడిగి కనుక్కొని చెప్పండి. తొందరేం లేదు. మెల్లగా అన్నీ మాట్లాడుకుని చెప్పండి. మేమిక్కడే వెయిట్ చేస్తాం. అబ్బో, వీడసలు తగ్గట్లేదుగా. సరే బాబు. అమ్మా దివ్య, వాళ్ళెవరో పెద్దింటివారు నిన్ను అడగడానికి వెతుక్కుంటూ వచ్చారు. చూడడానికి చాలా మంచి కుటుంబంలో ఉన్నారు. కానీ నీకిష్టం లేకుండా ఏదీ చేయను తల్లి. నీకు ఆ అబ్బాయి నచ్చాడా అమ్మా? నాకు నచ్చారు నాన్న. మంచిది తల్లి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. నాన్న, ఒక్క నిమిషం. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరివాడు అయిపోతావు కదా నాన్న. నీకు లేవగానే కాఫీ ఎవరిస్తారు? టిఫిన్ ఎవరిస్తారు? భోజనం ఎవరు చేసి పెడతారు? నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. కానీ నాకు అమ్మ లేదనే బాధ ఒక్కసారి కూడా కలగకుండా పెంచావు. నేనే నీకన్నీ. నాన్న, నిన్నొక్క మాట అడగనా? అడుగమ్మా,
ఏంటది? నువ్వు నిజమే చెప్పాలి, నా మీద ఒట్టు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకమ్మా? అడుగు, చెప్తాను. నాన్న, నన్ను చూడకుండా నేను లేకుండా ఉండగలవా? ఉండలేనమ్మా. నాకంటూ ఎవరున్నారు? నువ్వు తప్ప. నేను బ్రతికుందే నీకోసం తల్లి. నువ్వు వెళ్ళిపోయాక అంతా చీకటైపోతుంది. కానీ నువ్వొక ఇంటికి వెలుగు అవ్వాలి తల్లి. అయినా ఇదెక్కడైనా జరిగేదే. మీ అమ్మ కూడా ఒకప్పుడు ఇలా వచ్చిందే. అయినా దీంట్లో బాధపడాల్సిన విషయం ఏముంది చెప్పు? నువ్వు వెళ్ళేది పక్క ఊరికే కదా, గంట ప్రయాణం. నువ్వు ఒక ఫోన్ చేస్తే నీ ముందు వాలిపోను? నా మాట విను తల్లి, నా గురించి ఎక్కువ ఆలోచించకు. అంతా మంచే జరుగుతుంది. ఇప్పటికే చాలా సమయమైంది. వెళ్ళి వాళ్ళకి ఈ మంచి విషయం చెప్తాను. అమ్మా, క్షమించాలి, కాస్త ఆలస్యమైనందుకు. అయ్యో మామయ్య గారు, ఏం పర్లేదండి. ఆ మాత్రం సమయం పడుతుంది కదా. ఒరేయ్, నీ తొందర పాడుగాను. నువ్వాగరా నాయనా, ఇప్పుడే పెళ్లి చేసుకుని పిల్లని తీసుకువెళ్ళిపోదాం అనేలా ఉన్నావు. ఇప్పుడే అంటే అంత బాగోదులే అమ్మా. అమ్మా, మా అమ్మాయికి నాకు ఈ పెళ్లి ఇష్టమే. నా దగ్గర 1 ఎకరం పొలం ఉంది. ఈ చిన్న ఇల్లు, 2 గేదెలు, ఇవే మా ఆస్తి. మీకు ఇవన్నీ మా అమ్మాయికి కట్నంగా ఇచ్చేస్తాను. పెళ్లి ఖర్చులకి కొంచెం సమయం ఇస్తే ఎక్కడో అక్కడ అప్పు చేసి ఏర్పాటు చేస్తాను. మామయ్య, ఏంటి మీరు? మేము ఉండంగా అప్పు చేయడం ఏంటి? పెళ్లి ఖర్చులన్నీ మావే. మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. ఒరేయ్, నువ్వు నీకిష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేస్తున్నావు. అజయ్ ఆనందానికి హద్దులు లేవు. కానీ కాంతానికి మాత్రం గుండెల నిండా మోయలేని భారం. మరి తరువాత ఏం జరిగిందో 2వ భాగంలో చూద్దాం.